లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఆగస్టు 29వ తారీఖు. భయమును జయించుట. నేనే మిమ్ము ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. వార్తాపత్రికలోని వార్తలకు కొన్నిసార్లు మనమెంతో కృంగిపోతాము. వార్తాపత్రిక క్రైస్తవులను ఏలకూడదు. మనం ప్రార్థనలో తగ్గినప్పుడు, విశ్వాసంలో తగ్గినప్పుడే దాని ప్రభావము మనపై హెచ్చుగా ఉంటుంది. దేవుని వాక్యమే మనకు నిజమైన వార్తాపత్రిక. దాన్ని చూచి నూతన శక్తిని, నూతన ధైర్యాన్ని, నూతన నిరీక్షణను పొందగలము. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. ప్రసంగి 3:14. మన పనులైతే అసంపూర్ణములు కనుకనే దేవుడు మనలను మన ద్వారాను కార్యము చేయునట్లు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనలో కార్యము జరిగిస్తే ఎప్పటికీ చెక్కుచెదరని దానిని పొందుతాము. అతను చనిపోగానే కూలిపోయే ఇంటిని ఎవరైనా కడతారా? ఎవ్వరూ అలా కట్టరు. తమ మనవళ్ళ వరకైనా నిలిచియుండేదాన్ని కట్టాలని అందరూ ఆశపడతారు. దేవుడు ఏదైనా పని చేస్తే అది శాశ్వతమైనది. మన హృదయాలలో కానీ ఇతరుల హృదయాలలో కానీ ఆయన చేసే పనికి శాశ్వత ప్రతిఫలం ఉంటుంది. జాన్ వెస్లీ చనిపోకముందు బానిసలను విడిపించిన విలియం విల్బర్ ఫోర్స్ అనునతనికి ఒక ఉత్తరము వ్రాసాడు. అతడు జాన్ వెస్లీ యొక్క ఆత్మీయ కుమారుడు. జాన్ వెస్లీ చనిపోయి శతాబ్దాలు గడిచిపోయినను వెస్లియన్ సంఘాలలో ఇంకా ఆయన జీవిత ప్రభావము, శక్తి ఉన్నాయి. 200 సంవత్సరముల తర్వాత కూడా అతని సాక్ష్యం, అతని రచనలు, అతని మాదిరి ఫలవంతముగానున్నది. నీ విషయము కూడా ఇలా ఉన్నదా? దేవుడు నీలో క్రియ చేస్తే అనేక తరాలకు దీవెనల వారసత్వాన్ని అందిస్తావు. భయాన్ని కలిగించే మన లోటుపాట్లను సవరించుకొని భయము లేకుండా ఉందాము. కొన్ని రోజులలో పదవీ విరమణ చేయబోవు ఒకరు ఎంతో భయంతో ఉన్నట్లు విన్నాను. ఆ భయంతోనే ఆరోగ్యం చెడిపోయి పదవీ విరమణకు ముందే లోకాన్ని విడిచేశాడు. భయక్రాంతులముగా ఉండే మన శరీరాలు ఎంతో జబ్బుపడి బాధపడతాయి. మన సమస్త మార్గాలలో ఆయనను ఒప్పుకొందాము. జాషువా డానియల్ గారు.